మేడారం మహాజాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నా తమ ఎలవేల్పు సమ్మక్క గద్దపై కొలువుతీరింది. సమ్మక్క దర్శనంతో భక్తజనమంతా పరవశంలో మురిసిపోతున్నారు. చిలకలగుట్ట మీద నుంచి కుంకుమ భరిణ రూపంలో అమ్మను ఆదివాసీ పూజారులు తీసుకొచ్చే ఘట్టం ఆద్యంతం ఉద్భవరితంగా సాగింది. ఇప్పటికే సారలమ్మ సహా వనదేవతలంతా కొలువుతీరి ఉండగా సమ్మక్క కూడా గద్దపైకి చేరడంతో జాతరకు నిండుతనం వచ్చింది. నిన్నటిలాగా వచ్చేసి వారి వారి విధులలో ఉండవ చిలకలగుట్ట మీద నుంచి కిందికి వచ్చే సమయంలోనే సమ్మక్కను దర్శించుకునేందుకు తండోపతండాలుగా జనం తరలివచ్చారు. ఆ తల్లి రాక కోసం 1000 కళ్లతో వేచి చూశారు. మంత్రి సీతక్క సాయంత్రం 4 గంటల నుంచే గుట్ట కింద వేచి ఉన్నారు. సాయంత్రం పూజా క్రతువులు పూర్తయ్యాక 6:51 పూజారులు గుట్ట దిగుతుండగా ఎస్సీ శబరీస్ గాల్లోకి కాల్పులు జరిపి సమ్మక్కకు వైభవంగా స్వాగతం పలికారు. అమ్మవారి ఊరేగింపు గుట్ట దిగిన తరువాత పోలీసులు మరోసారి గాల్లోకి కాల్పులు జరిపారు. కాసేపట్లో సీఎం రేవంత్ మేడారం చేరుకోనున్నారు. ముఖ్యమంత్రి సహా పలువురు ప్రముఖుల రాక దృష్ట్యా భద్రత మరింత పెంచారు. మేడారంలో సీఎం పర్యటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సైదులు. ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం జాతరకు బయలుదేరి వెళ్ళడం జరిగింది. ఇప్పటికే అక్కడ అధికారులన్నీ కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. సో అక్కడ ఉన్నటువంటి వరంగల్ జిల్లాకు చెందినటువంటి మంత్రి ఎవరెడుతున్నారో సీతక్క కూడా రేవంత్ రెడ్డి వెళ్ళగానే అక్కడ సీతక్క సీఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలకనున్నది. అదేవిధంగా అధికారులు కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉండే అవకాశం ఉన్నది. సో ఇక అక్కడ నుంచి నేరుగా గద్దెల దగ్గరికి సమ్మక్క సారలమ్మ గద్దెల దగ్గరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్తారు. అక్కడ దర్శించుకుంటారు. తర్వాత లంచ్ ఉంటుంది. లంచ్ తర్వాత 3 గంటలకు మీడియా సమావేశం కూడా ఉంటుందని చెప్పేసి కూడా మనకైతే సమాచారం ఉంటుంది. అది మరి కాసేపట్లో కూడా తెలిసే అవకాశం కనిపిస్తుంది. అదే ప్రస్తుతం అయితే మాత్రము రేవంత్ రెడ్డి అక్కడ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి మాత్రం ఇప్పటికే ప్రభుత్వం తరపున 110 కోట్ల రూపాయలు కూడా కేటాయించడం జరిగింది. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు ఈసారి ఘనంగా చేశారని చెప్పేసి కూడా ఉంటున్నారు. దగ్గరుండి మరి మంత్రి సీతక్క దగ్గరుండి మరి పర్యవేక్షణ చేస్తుంది. ఎప్పటికప్పుడు ఇటు ఈఏపీల తాకిడి కూడా ఈరోజు ఎక్కువగా ఉన్నది. ఈరోజు ఉదయం కూడా రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. సమ్మక్క సారలమ్మ అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. అదేవిధంగా గిరిజన శాఖ మంత్రి కూడా దర్శించుకోవడం జరిగింది. సో ఇక మరి కాసేపట్లో ఒక 30 నిమిషాల్లోనే ఇక్కడ నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి మేడారంకి అయితే రేవంత్ రెడ్డి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత సీతక్క ఘన స్వాగతం పలకనుంది. అక్కడ నుంచి నేరుగా ఇక ఆ సమ్మక్క సారలమ్మ ఆ గద్దెలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్శించుకుంటారు. సో ఇప్పటికే చూసాం మనము ప్రధానంగా మేడారం జాతర అంటే అందరికీ తెలిసిన విషయమే. అంటే దేశంలోనే అతిపెద్ద జాతరగా ప్రసిద్ధిగాంచినటువంటి మేడారం జాతర ఖచ్చితంగా జాతీయ పండుగ గుర్తించాలని చెప్పేసి డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో సో ఇక ఖచ్చితంగా నిన్న కిషన్ రెడ్డి దర్శించుకున్న తర్వాత తను మీడియా సమావేశంలో ఖచ్చితంగా ప్రకటన చేస్తారని చెప్పేసి కూడా అందరూ భావించారు. కానీ ఆ ప్రకటన కొంత నిరుత్సాహపరిచిందని చెప్పవచ్చు. సో ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈరోజు 3 గంటల సమయంలో మీడియా సమావేశం నిర్వహిస్తున్న సమయంలో ఖచ్చితంగా మేడారం జాతరకు సంబంధించి ఖచ్చితంగా జాతీయ పండుగ గుర్తించాలని చెప్పేసి కేంద్రాన్ని డిమాండ్ పెట్టే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సో గతం కంటే ఎక్కువ ఇప్పుడు అంటే గతంలో కంటే కూడా ఇప్పుడు మెరుగైన అక్కడ ఉన్నటువంటి పనులకు సంబంధించి అభివృద్ధికి సంబంధించి దాదాపుగా 110 కోట్ల రూపాయలు మొదటిసారిగా మేడారం జాతర సంబంధించి కేటాయించారు. కాబట్టి సో ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటా ఎంతో పకడ్బందీగా
మూడంచెల భద్రత ఎటువంటి భక్తులకు పెద్ద సంఖ్యలో హాజరవుతారు కాబట్టి సో ఇటు రవాణా పరంగా చూసుకున్నట్టయితే దాదాపుగా 60,000 బస్సులు కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా మహిళలకు ఇబ్బంది తలెత్తకుండా ముఖ్యంగా మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ఉన్న నేపథ్యంలో సో ఎక్కువగా మహిళలు కూడా పెద్ద ఎత్తున ఈసారి సమ్మక్క సారలమ్మకి ఆ గద్దెలను దర్శించుకునే అవకాశం ఎక్కువగా మెండుగా కనిపిస్తుంది కాబట్టి సో వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఆయా రూట్లలో అంటే భువనగిరి నుంచి కానీ లేకపోతే ఉప్పల్ నుంచి కానీ అటు ఖమ్మం నుంచి కానీ మిగతా చోట్ల వరంగల్ నుంచి కానీ అన్ని చోట్ల నుంచి కూడా బస్సుల సౌకర్యం కూడా ఎక్కువగా పెంచి మహిళలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు ఈసారి ప్రభుత్వ శాఖ నుంచి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పకడ్బందీగా అన్ని చర్యలు చేపట్టారు కాబట్టి మూడంచెల భద్రత ఉంటుంది. ఎక్కడ కూడా ఎటువంటి ఘటనలు చోటు చేసుకోకూడదు ఉండకుండా ఉండేందుకు. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో అక్కడ కూడా కొన్ని మూడంచెల భద్రత కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఎక్కడ ముఖ్యమంత్రి అంటే ఈవైపుల తాకిడి ఉదయం నుంచి కూడా ఈ రోజు ఉన్న నేపథ్యంలో సో మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అక్కడికి సమ్మక్క సారలమ్మని దర్శించుకుంటున్నారు కాబట్టి సో అక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. సో ఇక ఆల్రెడీ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బయలుదేరారు కాబట్టి 30 నిమిషాల్లో అక్కడికి చేరుకుంటారని చెప్పేసి కూడా మనకైతే సమాచారం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సైదులు.